హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. అయితే నేను మీ సిరి టాక్స్ వన్ శిరీష. తెలుసు కదా మీకు అందరికీ. మరి నా ఛానల్ గురించి కూడా మీ అందరికీ తెలుసు కదా. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, చేసుకోకపోతే. ఈరోజు నేను నిజం చెప్పాలంటే చాలా బాధాకరమైన ఒక అంటే రియల్ ఫ్యాక్ట్ ఎంతో మందిని చూసి నేను ఫేస్ చేసి ఒకప్పుడు ప్లస్ ఇప్పుడు చాలా మందిని చూస్తూ ఈ టాపిక్ గురించి మాట్లాడాలని చెప్పి వచ్చాను. ఇది మీ అందరిలో చాలా మందికి కనెక్ట్ అయ్యే మ్యాటర్. ఆడవాళ్ళు ఎంతో మంది ఇబ్బంది పడుతున్న విషయం గురించి ఒకటి మాట్లాడటానికి వచ్చాను. అదేంటంటే తాగుబోతు మొగుళ్ళ వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారంటే ఎంతో మంది ఆడవాళ్ళు చెప్పుకోలేక చాలా 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 బాధలు పడుతున్నారు, మానసికంగా నలిగిపోతున్నారు. ఇది నేను రియల్ గా ఫ్యాక్ట్ తెలిసి చూసి నేను మాట్లాడుతున్న మాటలు. ఇది మందే వ్యసనంగా పచ్చి తాగుబోతుల గురించి నేను ఈరోజు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. వారి వల్ల బాధలు పడుతున్న వారి భార్యలు, నిజంగా ఆ కుటుంబాల గురించే నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. నిజంగా చెప్పాలంటే నేను ఇక్కడ ఒక మాట మాట్లాడకూడదు, కానీ మాట్లాడతాను. మగాళ్ళ గురించి ఎవరు ఇక్కడ తప్పుగా అనుకోకండి. ఒరే దరిద్రుడా, నికృష్టుడా, నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉంటుందా? ఓ తెల్లారు లెగిస్తే తాగుడు 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 కాదురా. నువ్వు తాగుతావు, బానే ఉంది, నువ్వు తాగుతావు, నీ ఆరోగ్యం పాడవుతుంది, నువ్వు చస్తావు. నువ్వు చస్తే అక్కడికి అయిపోతుంది, దరిద్రం వదులుతుంది. కానీ నీదేముంది, నువ్వు ప్రశాంతంగా చచ్చిపోతావు. కానీ నువ్వు చనిపోయాక ఆడది ఆ కుటుంబాన్ని ఈదలేక నానా బాధలు పడతావు. అసలు నిజంగా ఆ కుక్కల చింపని విస్తరలాగా అయిపోతుంది. ఎంత నరకం వెళ్ళబోతుంది. నువ్వు ఉన్నప్పుడు ఎలాగో సుఖం లేదనుకో, నువ్వు ఉన్నప్పుడు కూడా బాధలే. ఎందుకంటే ఏ రకంగానూ ఉపయోగం ఉండదు. నువ్వు రూపాయి సంపాదించవు, ఎదురు ఇంకా ఆడది తీసుకొచ్చిన డబ్బులు లాక్కొని తాగుడు, సాయంత్రం అయ్యేటప్పటికి నీ తాగుడు, నీ తిండి, నీ గోళ నీకు సరిపోతుంది. పైగా ఫుల్గా తాగొచ్చి మళ్ళీ ఎదురు ఇంట్లో గొడవలు, కొట్టడాలు, ఇవన్నీ చూసి పిల్లలు కూడా మానసికంగా నలిగిపోతారు. ఇలా కాకుండా నువ్వు బతికున్నప్పుడు నరకమే, మళ్ళీ బతికున్నప్పుడు నరకం కాక చనిపోయాక కూడా వాళ్ళకి సుఖం ఉండదు. ఇవల్ల నీదేముంది, నువ్వు ప్రశాంతంగా చేస్తావు. కానీ ఇక్కడ ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారంటే, పిల్లల్ని పెంచుకుంటూ కష్టపడి సొసైటీలో బ్రతకటం అనేది ఎంత నరకమో. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, వీడు ఒక్కొక్కసారి చచ్చిపోరు, వీళ్ళు తాగి 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 రోగాలు పారయ్యి మళ్ళీ వాళ్ళకి సేవ చేసుకోవటం. ఇటు బయట కష్టపడి రూపాయి సంపాదించుకొచ్చుకుంటూ నీకు సేవలు చేసుకుంటూ, ఇటు పిల్లల్ని చూసుకుంటూ, సొసైటీలో ఎన్నో మాటలు పడుతూ, ఆడది ఎంత నరక యాతన పడుతుందో అంటే అంత నరక యాతన పడుతుంది. ఇది 10 మందికి చెప్పుకోలేరు. నా భర్త ఇలా అని చెప్పుకున్నా కూడా తేలికే. ఇలా ఎంతో మంది ఆడవాళ్ళు వాళ్ళ బాధల్ని చెప్పుకోలేక 10 మందిలో నలుగురిలో మరి ఎంతో కష్టపడుతూ పిల్లల్ని పెంచుకుంటూ చాలా 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 ఇబ్బంది పడుతూ జీవితాన్ని లాక్కొచ్చుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ ఎలా అంటే అటు వదులుకోలేరు, కలిసి ఉండలేరు అన్నట్లు అయిపోతుంది అనమాట ఆడవాళ్ళ పరిస్థితి. ఎందుకంటే సొసైటీలో బ్రతకాలి, నలుగురిలో బ్రతకాలి, పిల్లల్ని పెంచుకోవాలి. ఆ తాగుబోతు మొగుడిని భరిస్తూ అలాగా జీవితాన్ని దిగమింగుకుంటూ కష్ట సుఖాలని లాక్కొచ్చుకునే మహిళలు ఎంతో మంది ఉన్నారు. పైగా మళ్ళీ ఒట్టి తాగుడుతో ఆపడు వీడు. తాగుడు, తందనాలు అన్ని అలవాట్లు ఉంటాయి వీటికి. మళ్ళీ వీటితో పాటు ఎదురు మళ్ళీ పిల్లల్ని కొడతారు తాగొచ్చి. అంటే ప్రతిదీ వీళ్ళకి మళ్ళీ అనుమానపు పక్షిలాగా అనుమానించటం, లేకపోతే ఇదెందుకు చేసావు, అదెందుకు చేసావు, వీడికి మళ్ళీ తాగుల్లోకి మరి వీడికి అదెందుకు ఉండలేదు, ఇదెందుకు ఉండలేదు, మళ్ళీ ఎదురు. ఇలా ఎంతో మంది ఉన్నారు. మళ్ళీ ఈ మధ్యన కొత్తగా ఒకటి మొదలు పెడుతున్నారు. డాక్టర్లే తాగమంటున్నారు, తాగితే చాలా మంచిదంట. రే దరిద్రుల్లారా, ఎదవల్లారా, సరిగ్గా వినండిరా. డాక్టర్లు తాగమంటున్నారంటే హెల్త్ పరంగా, ఆరోగ్యపరంగా ఒక పెగ్గు వరకు తాగొచ్చు ఎవరైనా సరే అని వాళ్ళు చెప్పే రీతిలో వాళ్ళు చెప్తున్నారు. అంతేగాని నిన్ను పొద్దు నుంచి రాత్రి దాకా తాగుబోతు ఎదవా తాగమనలేదురా నిన్ను. అరే పొద్దు నుంచి రాత్రి దాకా మీరు అలా తాగుతూ 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 ఉంటే రోజుకి మీ ఖర్చు ఎంత అవుతుంది ఒకసారి ఆలోచించారా? మీ డబ్బు ఖర్చు ఎంత అవుతుంది? డబ్బు ఖర్చుతో పాటు మీ ఆరోగ్యం ఎంత నాశనం అవుతుందిరా ఎదవల్ల. కాస్త బుద్ధి తెచ్చుకోండి. నువ్వు అలా తాగి తందనాలు ఆడటానికి మీ తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తులేమీ లేవు అక్కడ. నీ పిల్లం నానా బాధలు పడి
రెక్కల్లో ఇరిగిపోయేలాగా కష్టపడి పిల్లల చదువుల కోసం అని రూపాయి రూపాయి పోగేసి దాస్తే అవి కూడా తీసుకెళ్లి తాగేస్తున్నారు కదరా. మీ పిల్లల మెల్లో మంగళసూత్రాలతో సహా అమ్మేస్తారు. పోనీ ఇంత చేసి ఆ తల్లి ఎంతో కష్టపడి పిల్లల్ని చదివించుకోవాలని నానా బాధలు పడుతుంటే ఆ పిల్లలు మాత్రం ఎలా తయారవుతారు చెప్పు? నీలాంటి వాడిని చూసి, నీలాంటి ఆ కుటుంబంలో పెరిగి ఎప్పుడు గొడవలు, తాగుళ్ళు, తందనాలు, ఈ ఈ వ్యవస్థనంతా చూస్తూ పెరిగిన పిల్లలు వాళ్ళ జీవితాలు కూడా నాశనం అయిపోతాయి. వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ బుద్ధులు కూడా మారిపోతాయి. ఎప్పుడైనా తల్లిదండ్రుల పెంపకం బట్టి కూడా పిల్లల జీవితాలు ఉంటాయి. మరి ఇలాంటి పెంపకంలో పెరిగిన పిల్లల జీవితాలు ఇంకెలా ఉంటాయి చెప్పండి? అంటే మీ జీవితాలు నాశనం చేసుకునేది కాకుండా మీ జీవితాలతో పాటు పిల్లల జీవితాలు కూడా నాశనం చేసేస్తానికి మీరే కారకులవుతున్నారు. తాగుడు వ్యసనం కాకూడదు. అది వ్యసనంగా మారితే కుటుంబాలు నాశనం అయిపోతాయి. తాగి ఒళ్ళుపై తెలియకుండా రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ పడిపోవటం చూసే వాళ్ళకి ఎంత చీప్ అయిపోతున్నారో, ఎంతమంది మిమ్మల్ని అసహించుకుంటున్నారో మీకు అర్థమవుతుందా? ఈ తాగుడికి బానిసైన వాళ్ళ తల్లులు కూడా ఎలా ఉంటారంటే అందితే జుట్టు లేకపోతే కాళ్ళు అన్నట్టుంటారు. అప్పటిదాకానేమో అమ్మ నువ్వు లేకపోతే, నువ్వు దేవతవి, నువ్వు లేకపోతే ఈ సంసారం ఏమైపోయేదో, ఎలా గడిచేదో, నువ్వు ఉండబట్టి సంసారాన్ని లాక్కొస్తున్నావమ్మా, నా కొడుకు ఇలాంటివాడైనా అని ఒకప్పుడు అంటారు. మళ్ళీ వాళ్ళే అన్ని బాగుండి వాళ్ళకంతా బాగా జరుగుతుందనుకోండి, అప్పుడు ఇంకోలాగా మాట్లాడతారు. నిన్ను కట్టుకున్నాకే నా కొడుకు ఇలా తయారయ్యాడు, ఆ మాత్రం నువ్వు మార్చుకోలేకపోతున్నావా, తాగుడు మానిపించలేకపోతున్నావా అని అంటారు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి కనిపించిన నువ్వే మార్చలేకపోయినప్పుడు నిన్న కాక మొన్నొచ్చిన పెళ్ళం ఎలా మారుస్తుంది? కనీసం ఆ ఆలోచన ఉండట్లేదా మీకు? నీ తాగుడు వల్ల నీ భార్యను కూడా చులకన చేసేస్తున్నావు. నలుగురు చుట్టుపక్కల వాళ్ళు ఏ చూడవే దీని మొగుడు తాగుబోతోడే అని ఎంత హీనంగా మాట్లాడుకుంటారో తెలుసా? నిజం చెప్పాలంటే ఇలాంటి తాగుబోతు మొగుళ్లను భరిస్తున్న ఆడవాళ్లకు హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. నిజంగా అటు తెగతెంపులు చేసుకోలేరు, పిల్లల కోసం, సొసైటీ కోసం అలా భరిస్తూ ఉండే ఆడవాళ్ళు అంటే నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళని చూస్తుంటే చాలా వాళ్ళ మీద రెస్పెక్ట్ అనిపిస్తుంది. వీళ్ళు దాని నుంచి ఎలా విముక్తులు అవుతారా, ఎలా ఆ భర్తని తాగుడు నుంచి మాన్పించుకోవాలో అర్థం కాక వాళ్ళు పడే వేదన ఉంటుంది చూశారు, చాలా బాధాకరమైనది. నీకు ఈ వ్యసనం ఉండటం వల్ల చుట్టాలు, బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవ్వరూ కూడా సపోర్ట్ రారు. పైగా ఎక్కడ ఈడు తాగొచ్చి మన చుట్టూ మనకి చుట్టుకుంటాడా అన్న ఉద్దేశంతో ఆ ఫ్యామిలీ మన మీద ఎక్కడ నెత్తి మీద పడుతుందా అని ఎవ్వరూ కూడా అసలు ఏ రకంగా కూడా దగ్గరికి రారు, దూరం పెట్టేస్తారు. ఇలాంటి తాగుబోతు భర్తల వల్ల ఆ భార్యల ఆవేదన ఉంటది చూసారా, అది వర్ణనాతీతం. నిజంగా వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు. వాళ్ళ బాధ ఎంత బాధ అంటే ఎంతో కష్టాన్ని దిగమింగుకొని కళ్ళ నిండా నీళ్లు నింపుకొని కానీ పైకి మాత్రం నవ్వుతూ తులుతూ బ్రతికే భార్యలు ఎంతో మంది. ఏది ఏమైనా నేను చెప్తున్నదైతే ఒకటే, వ్యసనాల్ని మానండి, మీ కుటుంబాలని బాగు చేసుకోండి, మీతో పాటు మీ పిల్లల జీవితాలను కూడా మంచిగా బాగు చేయండి.